Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ క్లిప్స్ ఏవి లాస్ట్ వ్లాగ్లోవి నేను అసలు మర్చిపోయాను అనమాట పెట్టడం. అది యాక్చువల్గా కంటిన్యూషన్ లాస్ట్ వ్లాగ్కి. బట్ యా, ఎలా అయితేనేమి ఇక్కడైతే షేర్ చేసుకుంటున్నాను. పిల్లలు గోల అంటే గోల, అదే కయోస్లో మేము కూడా మా పని మేము చేసుకుంటున్నాం అనమాట. ఈవినింగ్కి చికెన్ పఫ్స్ చేసాం. లాస్ట్ వ్లాగ్ చూసినట్టయితే మీరు నేనంతా వ్లాగ్ చేస్తున్నాను అని చెప్పాను కదా. సో ఆ రోజు ఈవినింగ్ చికెన్ పఫ్లు చేసాం అనమాట. నైట్ డిన్నర్కి అని చెప్పి చికెన్ ఇంకా ఎగ్ పఫ్స్ రెండు చేసుకున్నాము. అదేంటంటే చికెన్ బోన్లెస్ చికెన్ ఉంటుంది కదా, అది నేను జస్ట్ సాటే చేసేసాను అనమాట. కొంచెం గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ వేసి, బేసిక్ ఇవన్నమాట అవన్నీ వేసేసేసి చేసేసేసి ఎగ్స్ బాయిలింగ్ చేసాను. అవన్నీ ఏంటంటే ఈయన నాకు హెల్ప్ చేస్తున్నారనమాట. అవి పెట్టి స్టఫ్ చేయడానికి. అండ్ పైన కొంచెం మిల్క్ రాస్తే ఏంటంటే కొంచెం బ్రౌనిష్ టెక్స్చర్ వస్తుంది, బాగుంటుంది చూడడానికి. సో అదైతే చేస్తున్నారు. వెనకాల పిల్లలు గోల పెట్టేస్తున్నారు. వాటిల్లోనే ఇంకా మా పని మేము చేసుకుంటున్నాము. ఇంకా హాలిడేస్ స్టార్ట్ అయినాయి అంటే ఎంత గందరగోళంగా, ఎప్పుడు చూడు ఆల్మోస్ట్ కిచెన్లోనే ఉంటాను అని అనిపిస్తుంది కదా. అది చాలా కామన్, అందరికీ అంతే. నేను ఒక్కదాన్నే అలా బయటకు చెప్తున్నానే కానీ యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ కాదు కదా, అందరి పేరెంట్స్ అంతే ఉంటుంది. అది వర్కింగ్ అయినా కానివ్వండి, హౌస్ వైఫ్ అయినా కానివ్వండి, పిల్లలు ఇంట్లో ఉంటున్నారు అంటే ఏదో ఒకటి చేసి పెడతానే ఉండాలి. అండ్ ఏదో ఒక రకంగా కిచెన్లోనే ఉంటాం ఎక్కువసేపు. ఇంకా అందుకని హెల్ప్ తీసుకోక తప్పదు. ఇలా కొన్నిసార్లు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం అనమాట. ఒకవేళ మిగిలితే కనుక బ్రేక్ఫాస్ట్ లాగా కూడా వీళ్ళు తినేస్తారు. ఎందుకంటే నేను కొంచెం అటు ఇటుగా లేట్గా లెగిసిన, ఈ మధ్యన నైట్స్ నిద్ర ఉండట్లేదు, అస్సలు పడుకోవట్లేదు అనమాట. చాలా ఏమంటారు, స్లీప్లెస్ ఇదిగా అయిపోతుంది. అందుకని ఇంకా అలా కూడా ఉంటుంది కదా అన్నట్టుగాని ఎక్కువ చేసి పెట్టేస్తున్నాను ఒకేసారి. అండ్ లాస్ట్ ఇయర్స్లో కూడా నేను మిడ్ సమ్మర్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి ఏంటి మీతోటైతే షేర్ చేసుకున్నాను. ఈ ఇయర్ కూడా వెళ్తున్నాం. నేను అస్సలు అనుకోలేదు మిడ్ సమ్మర్ దీనికి వెళ్ళాలి అని చెప్పి. సిట్యూనాలో చాలా గ్రాండ్గా జరుగుద్ది అనమాట. సో అక్కడికైతే వెళ్ళాలి అని జస్ట్ ఒక 1-2 days ముందర అనుకున్నాం అనమాట. మేము ఇంకా తమ్ముడు వాళ్ళం కలిసి వెళ్దాము అని చెప్పి. చాలామంది వస్తారు అండ్ చాలా బాగా చేస్తారనమాట. యాక్చువల్గా అది పేగన్ బిలీఫ్ అంటారు. సో యాజ్ ఎ క్రిస్టియన్గా నేను అక్కడ ఉండేది, అక్కడ జరిగేది అంతా నమ్మను, ఫాలో అవ్వను. జస్ట్ క్యాజువల్గా ఏంటంటే ఊరికే అలా వెళ్ళామా, అక్కడ అంతా చూసామా, కాసేపు ఏదో మాట్లాడుకున్నామా, ఎంజాయ్ చేసామా, వచ్చేసామా అన్నంత వరకే. సో ఆ విధంగా అయితే తీసుకోవడానికైతే వెళ్ళాము. ఫస్ట్ అనుకున్న నేను అది మధ్యాహ్నం జరుగుద్ది, కరెక్ట్గా 2 o'clockకే స్టార్ట్ అయిద్ది అనమాట. సో అది స్లీపింగ్ టైం మా కుట్టోడికి కొంచెం ఇబ్బందే పెట్టేస్తాడు. నిద్ర లేకపోతే ఏంటంటే అస్సలకి వాడు సరిగ్గా ఉండడు అనమాట, క్రాంకీగా ఉంటాడు. అండ్ నైట్స్ చెప్పాను కదా చాలా స్లీప్లెస్గా గడుస్తున్నాయి అనమాట గత కొన్ని రోజులు. ఇంకా ఉంటాడా లేదా అన్న డౌట్ఫుల్గానే బయలుదేరాము. ఆ లాస్ట్ మినిట్ వరకు నేనైతే ఆగిపోవాలని అనుకున్నాను. ఎందుకంటే నా ఫేస్ మీకు అలా మంచిగా బ్రైట్గా కనిపిస్తుండొచ్చు, కానీ ఇంటర్నల్లీ నాకు మైగ్రేన్ ఉంది, వేరే లెవెల్లో ఉందన్నమాట. అండ్ నేను బయలుదేరక ముందు 5 minutes ముందు డార్ట్ వేసుకుని బయటకు వచ్చాను. డార్ట్ నిజంగా ఎంత బాగా పనిచేసిందంటే నేను మాటల్లో చెప్పలేను అనమాట. ఎండ తట్టుకోలేక, ఏంటి ఇంత దారుణమైన ఎండగా ఉంది, ఆల్రెడీ నాకు మైగ్రేన్, డార్ట్ వేసుకున్నాను, ఇంక ఈ ఎండకి ఇంకా దారుణంగా అయిపోతుందేమో ఈవినింగ్కి అని అంటుంటే ఈయన అన్నారు, నా గ్లాసెస్ పెట్టుకో, కొంచెం ఆ ఎండ ఎఫెక్ట్ ఉండదు అని చెప్పి పెట్టుకున్నాను. కాసేపు ఒక 1-2 minutes పెట్టుకున్నానేమో, మళ్ళీ ఇచ్చేసాను. ఎందుకంటే అది లూజ్ అయిపోతాయి అనమాట. నా ఫేస్
రౌండ్‌గా ఉంటది కదా! సో, ఈయనకి అది కరెక్ట్‌గా సెట్ అవుతాయి ఆ గ్లాసెస్. అండ్ నేను పెట్టుకున్నానంటే మళ్ళీ అది లూజ్ అయిపోయి, ఈయన పెట్టుకోవడానికి వీలవ్వక ఎందుకు అట్లా అనవసరంగా అంత కాస్ట్‌లీవి కళ్ళజోడు కొనిస్తే నేను పెట్టుకొని లూజ్ చేయడం ఎందుకు అని చెప్పి తీసి ఇచ్చేసా అనమాట. అండ్ వెళ్ళే దారిలో అయితే ఎండ బావుంది. అన్నీ బావున్నాయి. నా బ్రెయినే సరింగా లేదు అంతే తలకాయ నొప్పికి. బట్ యాహ్! ఫిజికల్లీ ఎట్లా అయితేనేమో ఆ మూమెంట్ అనేది ఇవ్వాలి. కదలాలి ఇంట్లోంచి బయటకి అని బలవంతాన ఎళ్ళామనమాట బయటికి. అసలు వెళ్ళేటప్పటికి పార్కింగ్ ఫుల్ అయిపోయింది. ఆల్రెడీ తమ్ముడు ఇంటి దగ్గరకొచ్చి పాపని పిక్ చేసుకొని వెళ్ళిపోయాడనమాట. వాళ్ళు బస్సులో ఎళ్లారు. సో, తమ్ముడు ఇంకా సిస్టర్ ఇన్ లా పాప ఎళ్ళిపోయారనమాట బస్‌లో. నేను, పెద్దోడు, చిన్నోడు, ఈయన కార్‌లో ఎనకాల వస్తా ఉన్నాం. జస్ట్ ఒక 10 మినిట్స్ లేట్ అయింది అంతే మాకు. 2:00కి స్టార్ట్ అయింది. 2:10 అలాగా ఎళ్ళాం. కానీ అసలు పార్కింగ్ పెట్టుకోవడానికి లేదనమాట ప్లేసు. ఒక హాఫ్ అన్ అవర్ ఈయన తిరుగుతానే ఉన్నారు. కానీ మేము మాత్రం ఏంటంటే దిగిపోయాం అనమాట. కారు దిగిపోయి ఇంకొచ్చి కూర్చున్నాము. అండ్ పాపను, సిస్టర్ ఇన్ లా కలిసి వెళ్ళి అక్కడ దాని చుట్టూరు ఆ పోల్ చుట్టూరు డాన్స్ ఏస్తారనమాట బేసిక్‌గా. సో, అదేయడానికైతే ఎళ్లారు. ఈలోపు తమ్ముడెళ్ళి ఐస్ క్రీమ్స్ అవి తీసుకొచ్చాడు. నేనన్నాను ఆల్రెడీ మైగ్రేన్ రా నాకొద్దురా అంటే ఎక్స్‌ప్రెసో కాఫీ తెచ్చానక్క తగ్గిద్దన్నాడు. నిజంగా అది తిన్న తర్వాత చాలా లైక్ కొంచెం మంచిగా అనిపించిందనమాట. అండ్ ఎలాగో డార్ట్ ఏసుకున్నా కాబట్టి అది కెఫెన్ ఉంటది దాంట్లోని. సో, కొంచెం బెటర్ అనిపించింది. అండ్ వీడు స్టార్ట్ చేశాడు ఇంకా. ఒక రేంజ్‌లో అనమాట. ఏడుస్తానే ఉన్నాడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇంకా ఏదో కూర్చున్నాం గదా! ఒక 4 ఫోటోలు దిగేసేసి అయితే బయలుదేరిపోయాం. ఎందుకంటే నెత్తి మీద ఉంది ఎండ అసలు నిజంగా. భయంకరంగా ఉందనమాట వేడి. ఇంక ఇంటికొచ్చినాక నేనైతే నన్ను ఇంట్లో దింపేయండి. నేను ముందు ఈయన్ని పడుకోబెట్టుకోవాలి. నేను కాస్త రెస్ట్ తీసుకోవాలన్నాను. నేను నిద్రపోలేదు గానీ మా కుట్టోడైతే దారిలోనే పడుకుని పోయాడు ఇంటికొచ్చేటప్పుడే. ప్లాన్ ఏంటంటే ఈవినింగ్ బార్బిక్యూ చేసుకుందామని. దానికోసమని ఆల్రెడీ మేము ముందే షాపింగ్ చేసి పెట్టేసుకున్నాం. లాస్ట్ వ్లాగ్‌లో షేర్ చేశాను కదా! మిడ్ సమ్మర్ వచ్చిందంటే మొత్తం మీట్ సెషన్ అంతా ఖాళీ అయిపోద్దని చెప్పి. సో, దానికని వెళ్ళామనమాట బార్బిక్యూ చేసుకోవడానికని. ఎవ్రీ సమ్మర్ మాకు మస్ట్ అనమాట ఇది బార్బిక్యూ గ్రిల్ చేసుకోవాలి, అన్నీ తినాలి. అట్లా అదొక సరదా ఇంకా అట్లా ఉన్నామంటే అబ్రాడ్‌లో. ఇంక అవి చేసుకోవడానికని చెప్పైతే అనుకున్నాము. అండ్ కోల్ అది తీసుకోవాలనమాట. కోల్ ఇంకా కూల్ డ్రింక్స్ అవి తీసుకోవాలి. లాస్ట్ మినిట్‌లో తీసుకోవచ్చులే అవి అన్నట్టుగానే ఆగాం. నేనైతే ఇంట్లో దింపేయండి అని చెప్పాను కదా! కొంచెం సేపు వీడు రెస్ట్ తీసుకున్నాడు. కొంచెం కాదులెండి. ఒక 2½ అవర్స్ అలా పడుకున్నాడు. 5:30కి అలాగా నన్ను తీసుకొనొచ్చారనమాట. మళ్ళీ ఈయన ఇంటికొచ్చి నన్ను పిక్ చేసుకొని మళ్ళీ తమ్ముడోళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. అప్పటి వరకు వీళ్ళు తిరుగుతానే ఉన్నారు అటు ఇటు అది ఇది అనుకుంటాని. అండ్ గ్రిల్ చేసుకోకముందు ప్రిపరేషన్స్ ఉంటాయి కదా! ముందే అది హీట్ చేసుకోవాలి. బొగ్గంతా మంట పెట్టి అది హీట్ ఎక్కడానికే కొంచెం టైం పడతది. ఇంకా అదంతా సెట్ చేసుకుంటున్నారనమాట. ముందే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాడు. అండ్ హాట్ డాగ్స్ అయితే ఫస్ట్ ఏసేసుకున్నాం. ఎందుకంటే హాట్ డాగ్స్ చాలా ఫాస్ట్ అయిపోతాయి. చికెను ఇవన్నీ బాయిల్ చేసిన తర్వాత హాట్ డాగ్స్ ఏస్తే మాడిపోతాయి. అప్పటికి ఆల్మోస్ట్ 2 బాగా కాలిపోయినాయి. ఓవర్ కుక్డ్ అయిపోయినాయి బ్లాక్ కలర్‌లో. అయినా కూడా వదలంగా అది కూడా తినేసాం అనమాట. అండ్ లాస్ట్ ఇయర్ వీడు కడుపులో ఉన్నాడు మేము బార్బిక్యూ చేసుకునేటప్పుడు. నాకైతే భలే ఇదనిపించిందనమాట. మిడ్ సమ్మర్ అప్పుడు కరెక్ట్‌గా అదే టైంకి డేట్ ఇచ్చారు. ఈ పలానా రోజు చేస్తాం అని చెప్పి జూలై 15కి డెలివరీ చేస్తాం అని చెప్పి డేట్ ఇచ్చారు. ఈ సమ్మర్‌కి వీడున్నాడు. మేము బార్బిక్యూ చేసుకునేటప్పుడు భలే ఇదనిపించింది నాకైతే అదంతా తలుచుకుని. అండ్ కొన్ని ఫోటోలు కూడా దిగాననమాట. లైక్ లాస్ట్ ఇయర్ కడుపుతోటున్నాను. ఈ ఇయర్ కుట్టోడు నా చేతిలో ఉన్నాడు. అసలెంత బాగా అనిపించిందో. అపార్ట్ ఫ్రమ్ మైగ్రేన్ హెడేక్ మొత్తం అంతా ఆ రోజైతే చాలా బాగా అయింది. అండ్ కడుపు నిండా తిని పొట్టయితే పగిలిపోయే లెవెల్‌లో తిన్నాం మేమైతే. ఎన్ని వెరైటీస్ అంటే చెప్పలేననమాట. చికెన్ ఒక 2 వెరైటీస్ లైక్ టెరియాకి ఇంకా టిక్కా మసాలా చికెను అంటే కబాబ్ చికెన్ లాగా అనమాట. ఇంకా హాట్ డాగ్స్ తిన్నాము. దాని తర్వాత పొటాటో వెడ్జెస్ చేశాడనమాట. ఓవెన్‌లో బేక్ చేశాడు పొటాటోస్. అవి ఇంకా ప్రాన్స్ అది కాకుండా పోర్క్ రిబ్స్ అనుకుంటా. అది ఇంకా అసలకి మామూలుగా నేను తిన్నా అనుకోండి వీళ్ళు తింటారు. చికెనును హాట్ డాగ్స్ మాత్రం నేను తిన్నా అనమాట. పొటాటో వెడ్జెస్ ఆఫ్‌కోర్స్. సో, అవి తినేసరికి నాకు పొట్ట ఫుల్ అయిపోయింది. మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ తిన్నాం. బట్ యాహ్! డిన్నర్‌కి సరిపడా అంత కన్నా టూ మచ్‌గా తినేసాం అని అనిపించిందనమాట. కడుపులో నొప్పొచ్చేసేసి.
అంత ఓవర్ ఫుడ్ అయిపోయింది ఆ రోజు. బట్ చాలా హ్యాపీగా అయింది. అండ్ ఇంకొక స్పెషల్ అకేషన్ ఏంటంటే ఆ రోజు మా మమ్మీ డాడీది మ్యారేజ్ యానివర్సరీ. 38 ఇయర్స్ మ్యారేజ్ యానివర్సరీ. 38 ఇయర్స్ అని అనిపిస్తుంది తలుచుకుంటేనే. సో 38 ఇయర్స్ మ్యారేజ్ యానివర్సరీ బాగా చేసుకున్నారు. మేము కూడా అక్కడ ఉంటే బాగుండని అనిపించింది. బట్ అలా ఉంటుంది. చాలా అకేషన్స్ అన్నీ అబ్రాడ్లో ఉంటే చాలా వరకు మిస్ అయిపోతాము. చాలా మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది. బట్ ఇదే పార్ట్ ఆఫ్ లైఫ్. విష్ చేసాము. అండ్ మమ్మీ డాడీ వాళ్ళు మ్యారేజ్ ఫొటోస్ అన్నీ నేను కొన్ని షేర్ చేశారనమాట డాడీ. సో అవైతే మీతో కూడా షేర్ చేసుకుంటాను. వీడియో ఎండ్లో అటాచ్ చేశాను, తప్పకుండా చూడండి. ఇంకా చిన్న సెలబ్రేషన్లా చేసుకున్నారనమాట. చిన్నమ్మమ్మ తాతయ్య వాళ్ళని పిలిచారు. అండ్ తెలిసిన ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ని పిలిచి డిన్నర్ అది చేసుకున్నారనమాట. కేక్ కటింగ్ అదంతా చిన్న సెలబ్రేషన్ లాగా. మాకు కాల్ చేస్తారని అనుకున్నాము. నేను తమ్ముడు ఇద్దరం వెయిట్ చేసాం కాల్ చేస్తారేమో అని. బట్ కాల్ చేయలేదు. మేమే తిరిగి వాళ్ళకి కాల్ చేసి మేము గుర్తున్నామా, మేము ఇక్కడ ఉన్నాం కదా, ఏం చేస్తున్నారు, ఎంతవరకు వచ్చింది ఫంక్షను, అది ఇది అని చెప్పి మేమే అడుక్కోవాల్సి వచ్చింది. వాళ్ళైతే మాకు కాల్ చేయలేదు. వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉండిపోయి మర్చిపోయారు మమ్మల్ని సాయంత్రం. నాకు తమ్ముడికైతే అదే అనిపించింది. సో ఏం చేస్తాం, బిజీగా ఉంటే ఇంకా అసలు అందాగే ఉంటుంది. అండ్ ఈడేంటంటే నన్ను అస్సలు కూర్చొనియట్లేదనమాట. ఇంకా అలా ఇలా కాదని చెప్పి లోపల తీసుకుని వచ్చి కింద వదిలేశాను. వాడు ఏంటంటే పాకే ఏజ్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా పిల్లలు ఏంటంటే ఆగరు. ఇంకా ఆ క్రౌడ్లో అంతసేపు ఎండలో ఉండేసరికి కొంచెం బాగా ఇదైపోయాడు అనమాట. పడుకుని లేసాడు కాబట్టి ఈ మాత్రం యాక్టివ్గా ఉన్నాడు. అండ్ తమ్ముడిని చూస్తే ఏంటంటే వీడికి సిగ్గుతో కూడిన భయం అనమాట. వాడు ఇలా చూడంగానే ఇదిగోండి ఇలా దాక్కునేస్తాడు నా దగ్గరికి వచ్చేసేసి. అసలు ఎంతసేపు నవ్వుకున్నామో. ఇంకా ఒక రేంజ్ ఆఫ్ యాక్షన్ చేశాడు. శాంతం ఇలా బొక్క బోర్లా పడుకుని పోయాడు అనమాట, తలకాయ కూడా ఎత్తకుండా. ఎంత నవ్వు వచ్చిందో నాకైతే. అది మాత్రం ఆ టైంకి నేను వీడియో రికార్డ్ చేయలేకపోయానే అని అనిపించింది. అండ్ ఇలాగా చిన్న సపోర్ట్ ఇస్తే నడుస్తూ ఉన్నాడు. 1 ఇయర్కి నడుస్తారు, అంటే చిన్న అడుగులు వేస్తారని అంటారు కదా. సో అది ప్రాక్టీస్ చేపిస్తున్నాం అనమాట. నడుస్తాడో లేదో తెలియదు కానీ చాలా యాక్టివ్గా అండ్ టూ మచ్ అల్లరి ఎక్కువైపోతుంది అనమాట రోజుకి. కానీ అల్లరి కూడా చాలా ముద్దుగా ఉంటుంది అసలు వాడిని చూస్తుంటే. చిన్న పిల్లల్ని ఎంత మిస్ అయ్యానా అని అనిపించింది నాకైతే. వాడు చేసే ప్రతి చిన్న థింగ్ నాకు పెద్ద విషయంలాగా ఉంది. అది మాటలో చెప్పలేను, అది ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట ఆ ఫీలింగ్ని. చాలా వరకు అనుకుంటారు పిల్లలు ఎదిగిపోయిన తర్వాత, ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత పిల్లల్ని మనం హ్యాండిల్ చేయలేము, మళ్ళీ కనటం అనేది చాలా కష్టం అని అనిపిస్తుంది. కానీ అలా కాదు. ఎవ్రీ ప్రెగ్నెన్సీ, ఎవ్రీ మదర్హుడ్ జర్నీ చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ మంచి టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంటికి రిటర్న్ వచ్చేటప్పటికి ర్యాబిట్స్ కనిపించినాయి అనమాట అక్కడ. మా కుట్టోడికి పక్షులన్నా ఏదన్నా ఎంత ఇష్టం అంటే, ఆ రోజు ర్యాబిట్స్ చాలా దగ్గర నుంచి చూశాడు. రోజు నేను పైనుంచి చూపిస్తా, బాల్కనీ నుంచి. పైనుంచి చూసినప్పుడే వాడు అదేంటబ్బా అలా వెళ్తున్నాయి అని అనుకుంటా ఉంటాడు అనమాట. వండర్ అవుతూ ఉంటాడు. దగ్గర నుంచి చూపించేసరికి ఇంకా షాక్ అయిపోయాడు అనమాట అవి. ఇంకా మా పిల్లలు అరుపులు, కేకలు వాటిని భయపెట్టి ఏదో ఒక రకంగా వాటిని వెళ్ళగొట్టారు. బట్ కుట్టోడు మాత్రం ఆ రోజు చాలా అంటే చాలా మంచి టైం స్పెండ్ చేశాడు. చాలా బాగా అనిపించింది, భలే హ్యాపీగా అనిపించింది. ఎండ్ ఆఫ్ ద డే టైర్డ్ అయిపోయాం, చాలా టైర్డ్ అయ్యాం. బట్ టైం అయితే మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాం. బట్ టెన్షన్ చూడండి అసలు ర్యాబిట్స్ని చూసి కంగారుగానే. మొత్తానికైతే ఒక హోల్ డే ఎంత బాగా స్పెండ్ చేసామా అని అనిపించింది. కమింగ్ సమ్మర్ హాలిడేస్ అంతా కూడా ఇట్లానే మంచిగా గడవాలని అయితే అనుకుంటున్నాను. ఎంత స్ట్రెస్ఫుల్గా ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే మనకి మెయిన్ థింగ్ ఇది లేదు అది లేదు అని అనటం అదంతా కాకుండా, మనం ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎంత మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసామో, ఎంత బాగున్నామో, ఏమంటారు, మనం వెనక్కి తిరిగి చూసుకుంటే లైఫ్ని ఇలా గడిపామా మనం, ఎంత బాగుందో అని అనిపించేలాగా ఉండాలన్నమాట. నా మెయిన్ థింగ్ అది, మెయిన్ మోటో అంటారు కదా అలా. మొత్తానికైతే నేను వీళ్ళు పెద్దగా అయిన తర్వాత ఇవన్నీ చూపించి, ఇలా ఇదిగో చూసారా ఎలా పరిగెడుతున్నారో వాటిని తరిమి కొట్టడానికి. పాపం ఇవన్నీ అయితే వాళ్ళకి చూపించి బాగా నవ్వుకోవాలని అయితే ఉంది. సో మమ్మీ డాడీ వాళ్ళది ఇలా సెలబ్రేట్ చేశారనమాట. బాగా అనిపించింది.
ప్రతి బర్త్‌డేకి, ప్రతి ఒక్క స్పెషల్ అకేషన్‌కి చిన్న తాతయ్య గారు కాల్ చేసి అందరికీ ఇలా బ్లెస్ చేస్తూ ఉంటారనమాట. అదాయన స్పెషాలిటీ. సో, ఆ రోజు కూడా అట్లానే మమ్మీ, డ్యాడీని బ్లెస్ చేశారు. అనిపిచ్చింది అదంతా వీడియోస్ మమ్మీ వాళ్ళు నాతో షేర్ చేసుకుంటా ఉంటే. సో, యాహ్! అదండి మా ఈ చిన్న సెలబ్రేషన్ అండ్ మా హ్యాపీ టైమ్స్. హోప్‌ఫుల్లీ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కింద కమెంట్ చేయండి వ్లాగ్ ఎలా ఉంది అని చెప్పి. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. Seeing monsters out your window. No, you can't sleep. You pretend though you don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. You know I'll come running. You go to war, then I'm going with you. Pick up my sword, yeah, there's nothing I won't do. When you sound the alarm, when the chaos is rising, leading the charge, yeah, I'm coming out fighting. Swear on the breath that I breathe, I'll never retreat, yeah, I'll be your army. When your nightmares turn to real life and the ground's filled up with landmines, we will face it standing side by side.